పూరా లోకల్. సునీత గారు, మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా నేను స్టేజ్ మీదకి వచ్చిన ప్రతిసారి వాడు ఒక ఫేస్ ఇస్తారు, బట్ ఓన్లీ నాకు ఆ డిస్గస్టెడ్ లుక్ పెడతారు ఫేస్ మీద. నాకు ఎప్పుడు క్లారిటీ వచ్చిందంటే అంతరామమయం సౌండ్ చెక్ అయ్యేటప్పుడు ఇన్ ఇయర్స్ పెట్టుకున్నాను అండ్ ఆవిడ దగ్గర ఒక మైక్ ఉంది, అది ఆన్ ఉంది, అది పాపం వాడికి తెలీదు. కీరవాణి గారితో ఇలా చెప్తున్నారన్నమాట, ఈ అమ్మాయికి అసలు హై రేంజ్ వాయిసే కాదు, హై పిచ్ రాదు, కానీ మేనేజ్ చేసేస్తారు, మీరు చూడండి, ఈ సాంగ్ లో తెలుస్తుంది చూడండి మీకు, అది ఇది అని చాలా ఎక్కిస్తున్నారు. బట్ అదర్ కంటెస్టెంట్స్ పాడేటప్పుడు ఐ ఈవెన్ గివ్ దేర్ నేమ్స్. శ్రీధృతి అండ్ గాయత్రి అక్క, వీళ్ళిద్దరు పాడేటప్పుడు పిచ్చింగ్ ఇష్యూ వచ్చేటప్పుడు అయితే ఆవిడ ఇలా సైగలు చేసేవాళ్ళు, షార్ప్ అయితే ఇలా చెప్పేవాళ్ళు, అది మేము అందరం చూసాము. అంటే నాకు తప్పు లేకపోయినా మీరు అక్కడ కామెంట్స్ లో చెప్తున్నారు, వీళ్ళు చేశాక కూడా మీరు అక్కడ చెప్పకుండా సైగలు చేస్తున్నారు. సో అక్కడ నాకు ఎందుకో గ్రడ్జ్ పెట్టుకున్నారని కూడా అర్థమైంది. చంద్రబోస్ గారు, వి ఆల్ నో హీస్ ఎ లిరిసిస్ట్, సో ఆయన రెస్పాన్సిబిలిటీ లిరిక్స్ తప్పులుంటే ఆయన చెప్పాలి. అండ్ చంద్రబోస్ గారు పాపం లిరిక్స్ లో నాకు ఒక్క మిస్టేక్ కూడా నేను ఛాన్స్ ఇవ్వలేదు అని చెప్పడానికి, సో దానిలో చెప్పలేక ఆదృత లేదు అని ఒక కామెంట్ ఇచ్చారు. ఇంకేం చేయాలి, మేల్ సాంగ్ సేమ్ ఇంపాక్ట్ ఒక ఫీమేల్ వాయిస్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో ఇంకా లిరిక్స్ లో చెప్పలేక ఎందుకు ఇంకా క్రియేట్ చేసుకొని చెప్పడం నాకు అర్థం కాలేదు. అదే రౌండ్ లో ఒక అమ్మాయి లిరిక్స్ మర్చిపోయింది రాముడి పాటలో, అది మాత్రం ఆయన మెన్షన్ చెయ్యలేదు. బీయింగ్ ఎ లిరిసిస్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉండి కూడా ఆయన చెప్పలేదు ఆ రౌండ్ లో. కానీ నాకు మాత్రం లేని నెగిటివ్ పాయింట్స్ అన్ని, ఆయనకు అవసరం లేని నెగిటివ్ పాయింట్స్ అన్ని కూడా చెప్పారు. లిరిక్స్ లో మాత్రం నేను ఇప్పటి వరకు ఆయనకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు సాంగ్స్ లో. కీరవాణి సార్ గురించి మాట్లాడదాం. మెలోడీస్ పాడిన వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎలా పాడినా కూడా నేను ఆటోమేటిక్ గా మంచి స్కోర్ తీస్తాను అని ఆయన నోట్ తో ఆయనే చెప్పారు. సో హీస్ వెరీ బయాస్ టువర్డ్స్ మెలోడీ సాంగ్స్ అండ్ హిస్ కంపోజిషన్స్. ఆయనే కాదు, అక్కడ ఉన్న సునీత గారు, చంద్రబోస్ సార్ కూడా, వీళ్ళందరూ కూడా అంతే. పాయింట్ నెంబర్ 2 ఇస్ వెరీ వెరీ హర్ట్ఫుల్ టు మీ పర్సనలీ, బికాస్ నేను ఎలిమినేట్ అయ్యే ఎపిసోడ్ లోనే ఏదో విషయంలో నన్ను చూస్తూ చెప్పారు ఇది కూడా. సో ద థింగ్ ఇస్, నేను మీ అందరికీ తెలుసు సూపర్ సింగర్ లో నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి కానీ అంతా బయట పెట్టాను. సో దాని వల్ల నేను కొన్ని వెడ్డింగ్ షోస్ అలాంటివి చేయాల్సి వచ్చింది. సో ఈ పాయింట్ మీద సార్ మాట్లాడారు, అసలు వెడ్డింగ్ షోస్ చేసే వాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు, నాకు చాలా అసహ్యం, ఇట్స్ లైక్ యూర్ డిస్రెస్పెక్టింగ్ మ్యూజిక్ అని ఈ మాట అన్నారు. చాలా చాలా బాధ అనిపించింది, అదేంటి అంత స్టేజ్ లో ఉన్నాయని ఇలా మాట్లాడారేంటి అని. నన్ను చూస్తూ మాట్లాడారు ఇంకా, సో ఇట్ వాస్ వెరీ హర్ట్ఫుల్. సో థర్డ్ వచ్చిన వాళ్ళకి ఆయన 1 lakh ఇస్తా అని చెప్పారు. 4th ప్రైజ్ వాళ్ళకి మూవీలో సాంగ్ అండ్ 5th ప్రైజ్ వాళ్ళకి ఆయన గ్రూప్ లో చేర్చుకుంటామని చెప్పారు సార్. సో ఇది ఎలా చెప్పారంటే, 5th ప్రైజ్ వచ్చిన వాళ్ళకి నా దగ్గరకి కొంతమంది రోజు వచ్చి చాకరీ చేస్తూ ఉంటారు, వాళ్ళ ట్రూప్ లో జాయిన్ చేసుకుంటా అని చెప్పారు. ఇలా చాకరీ అనే వర్డ్ వాడారు. అంటే ఇది డిస్రెస్పెక్ట్ఫుల్ కాదా, చాకరీ చేసిపోతారు, దానిలో మిమ్మల్ని కూడా జాయిన్ చేసుకుంటారని ఇలా అన్నారు. జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్ళ అనిల్ గారు అండ్ హిస్ వైఫ్, వీళ్ళే మెయిన్ అక్కడ అంతా కంట్రోల్ చేసేది, అంతా వెనకాలంతా చేసేది వీళ్ళే. ఫస్ట్ పాయింట్ వచ్చేసి సాంగ్ సెలెక్షన్. ఫస్ట్ నేను మీకు చెప్పినట్టు జడ్జెస్ అక్కడ బయాస్. సో కిరాణి సార్ ఏమో మెలోడీస్ వాడితే వేసేయడం, ఆయన కంపోజిషన్స్ వాడితే వేసేయడం, చంద్రబోస్ సార్ కూడా అంతే, సునీత గారు కూడా అంతే సేమ్. చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి టు అండర్స్టాండ్ హౌ ఇండస్ట్రీ వర్క్స్, హౌ ఆపర్చునిటీస్ వర్క్, హౌ థింగ్స్ వర్క్, హౌ ద వరల్డ్ వర్క్స్. ఇవన్నీ తెలుసుకోవడానికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. ఇనీషియల్ స్టేజెస్ లో అసలు ఏమీ ఫేస్ చేయకుండా పైకి వచ్చేసిన వాళ్ళు ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు అనేది నాకు తెలియదు. బికాస్ ఎవ్రీ గ్రేట్ స్టోరీ దట్ ఐ హ్యావ్ హర్డ్ ఆఫ్ ఎవ్రీ గ్రేట్ మ్యూజిషియన్ ఆర్ సింగర్ ఆర్ ఎనీబడి హ్యాస్ ఆల్వేస్ స్టార్టెడ్ విత్ హార్డ్షిప్స్. వాళ్ళు కష్టపడి, కింద పడి, మీద పడి, అంత గో త్రూ అయ్యే పైకి వచ్చిన వాళ్ళు. నో బడీ ఈజ్ అన్ ఎక్సెప్షన్. అందరూ కష్టపడి పైకి వచ్చిన వాళ్లే. అందరూ దే హ్యావ్ గాన్ త్రూ సో మెనీ హార్డ్షిప్స్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ దర్ స్టేజెస్, ఇంక్లూడింగ్ ద జడ్జెస్ దట్ షీ హెస్ మెన్షన్డ్ ఇన్ ద వీడియో. వాళ్ళు కూడా పైకి వచ్చిన వాళ్లే, నిల్చున్నారు గట్టిగా అన్నిటి త్రూగా. వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ టాలెంట్, వాళ్ళ క్రియేటివిటీ, ఇవన్నీ కూడా మనం చూసి ఇన్స్పైర్ అయి పెరిగిన వాళ్ళం. టేకింగ్ అవుట్ నేమ్స్ లైక్ దాట్ బికాస్ యూ హ్యాడ్ వన్ ఎక్స్పీరియన్స్ విత్ దెమ్ ఇన్ వన్ షో, I don't think it is right. I personally feel it is not right because in a way you are disrespecting the industry that you are working in. So reality show ki vellala vadda anedi it's a personal choice. Telikunda we oversee things, ante ammo anoka పెద్ద ఇది ఇచ్చేసుకుంటాం థింగ్స్ కి, బట్ అక్కడ అంత ఉండదు. ఎస్పెషల్లీ అట్ టైమ్స్ లైక్ దిస్ వీ షుడ్ కామ్ డౌన్ అండ్ లుక్ అట్ ద బిగ్గర్ పిక్చర్ హియర్ బికాస్ ఇట్ ఈస్ నెవర్ అబౌట్ పీపుల్, ఇట్ ఈస్ అబౌట్ ఆర్ట్, ఇట్ ఈస్ అబౌట్ మ్యూజిక్, ఇట్ ఈస్ అబౌట్ అవుట్పుట్. ఇవి పెద్ద విషయాలు మనకంటే కూడా. సో దాన్ని అలా చూసినప్పుడే యాజ్ ఆర్టిస్ట్స్ ఐ థింక్ వీ విల్ ఎంజాయ్ దిస్ జర్నీ. ఈ మెంటల్ హెల్త్ అవేర్నెస్ లేకపోవటం అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. అందుకే వెన్ యూ ఆర్ అవేర్ ఆఫ్ వాట్ యూ ఆర్ గోయింగ్ త్రూ, వాట్ యూ వాంట్ ఇన్ లైఫ్, వాట్ యూ వాంట్ టు ప్రయారిటైజ్ ఇన్ యువర్ లైఫ్, ఇవన్నీ తెలిసినప్పుడు ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ ద నీడ్ టు
సే సంథింగ్ ఎల్స్ టు సంబడి ఎల్స్. బీ ఆనెస్ట్, అందరు సింగర్స్ సర్వైవల్ మోడ్ లోనే ఉన్నాం. ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ సింగర్స్ ఉన్నారు ఇప్పుడు, అందరూ బాగా పాడేవాళ్లే. థౌజండ్స్ ఆఫ్ సింగర్స్ ఉన్నారు, కానీ సంవత్సరానికి ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ మహా అంటే 9 to 10 మూవీస్ చేస్తారు. ఆ 9 to 10 మూవీస్ లో 1000 మెంబర్స్ ని ఎలా అకామిడేట్ చేస్తారు? సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ అ రియాలిటీ చెక్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ ఆల్సో. వీఆర్ సో obsessed with ourselves that we only think about why am I going through this, why am I being given this అని ఆలోచించినంత వరకు మనకు ఆన్సర్స్ రావు. అందరినీ ఇందులోకి లాగేసి వాళ్ళ పర్సనల్ లైఫ్స్ తీసి వాళ్ళ పర్సనల్ లైఫ్స్ మీద థంబ్నెయిల్స్ వీడియోలు పెట్టి, I don't think this is fair at all. But when you are giving a one-sided explanation on Instagram or social media, I think it is unfair to just randomly drag people and their names, especially when they are such legends and they have done so much work in the industry. Vaalla paatal lekunda it is definitely incomplete. The industry is definitely incomplete. I think even my dear sister Pravasti will grow in life only when she tries to understand how this world works. And in my personal experience with MM Keeravani garu, I think he is an amazing man. He is very very humble and అందరినీ ఒకేలాగా చూస్తారు, ఈక్వల్ గా చూస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు. హ్యావ్ బీన్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ ఐ ఫెల్ట్ దిస్ వాజ్ అన్ఫేర్, జస్ట్ అన్ఫేర్ టు డ్రాగ్ హిమ్ అండ్ చాకరీ చేస్తారు అని అన్నారు. అది వాళ్ళు అలా చెప్పారో లేదో నాకు తెలియదు, చెప్పుండరు అనుకుంటున్నాను. ఒకవేళ చెప్పుంటే కూడా ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ ఫేవరెట్ చాకరీ ఫర్ ఎనీ సింగర్ ఆర్ ఎవ్రీ సింగర్. బికాస్ వాళ్ళ దగ్గర, కిరవాణి గారు లాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవటానికి ఇంత ఉంటుంది. అండ్ ఎలాంటి చాకరీ ఉంటుంది? నోటేషన్స్ ఇస్తే స్వరాలు రాసుకోవటం, చాలా కష్టపడి నేర్చుకోవటం, స్టూడియోకి వెళ్ళి పాడటం, ఒకసారి బాగాలేదంటే మళ్ళీ అవుట్పుట్ బాగా వచ్చే వరకు పాడటం, ఇదంతా చాకరీయే కదా మరి. సో ఈ చాకరీ చేయడానికి ఏ సింగర్కి ఇష్టం ఉండదు? అందరికీ ఇష్టం ఉంటుంది. బికాస్ వెన్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు లర్న్ సో మచ్ ఫ్రమ్ అన్ అమేజింగ్ లెజెండ్ దట్ ఈస్ ఈజీలీ యాక్సెసబుల్ టు యూ. అసలు పీపుల్ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ హీఈస్ ఈజీలీ యాక్సెసబుల్ టు యూ. అలాంటి పర్సన్ దగ్గర చాకరీ చేయడానికి నామోషి ఏంటి నాకు తెలియదు. ఇఫ్ ఇట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ చాకరీ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్.